డీటెయిల్స్ చూస్తే 42% బీసీ రిజర్వేషన్ పై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు పాత విధానంలోనే ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్డర్ కాపీని వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించవద్దని ఆదేశించింది. దామాష సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని సూచించింది. దీనిలో భాగంగా జీవో నెంబర్ 9, 41, 42లపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ పై ఎలాంటి స్టే విధించని కోర్టు రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దమైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని వెకేట్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన చేస్తోంది. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, హైకోర్టు క్లియర్ గా చెప్పింది పాత పద్ధతి ప్రకారమే ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు, రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మధ్యంతర ఉత్తర్వుల కాపీ అయితే ప్రభుత్వానికి ఇచ్చేది. ఇందులో మీరు చెప్పినట్లుగా స్పష్టంగా చెప్పింది పాత పద్ధతిలో మాకు ఎన్నికల్లో ఎక్కడ అడ్డుకోవాలని గానీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని గానీ హైకోర్టుకు లేదు. కాకపోతే రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో పాత రిజర్వేషన్ల పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. జీవో నెంబర్ 9కి సవరణ చేసి ఏదైతే 17% ఎక్సెస్ కల్పించారో దాన్ని నోటిఫై చేసి జనరల్ కేటగిరీలో అనౌన్స్ చేసి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది లేదని చెప్పి ప్రకటించినటువంటి కాపీ ప్రకటించింది. సో ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఉత్తర్వుల కాపీ అయితే ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వము దీనిపైన న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకుంటా ఉంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తా ఉంది. అసలు దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ స్టేను వేకెట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానిపైన చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం మందైతే మీరు అన్నట్లుగా ఒక 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు స్టే వచ్చినటువంటి నేపథ్యంలో స్టేను వెకెట్ చేయమని చెప్పి ఇమీడియట్ గా వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం, లీగల్ ఫైట్ చేయడము, స్టే వెకెట్ చేయించడం కోసం హైకోర్టులో ఇచ్చినటువంటి స్టేను వెకెట్ చేయించడం కోసం జీవో నెంబర్ 9కి సంబంధించి ఈ జీవో నెంబర్ 9 42% రిజర్వేషన్లు బీసీలకు సంఘ సంస్థల్లో కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవో. ఇప్పుడు దీనిపైన చేసినటువంటి నేపథ్యంలో దాన్ని వెకెట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం. 2 లేదు, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకిస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పాత పద్ధతుల్లో మళ్ళీ రీషెడ్యూలింగ్ చేసుకొని అంటే పాత పద్ధతుల్లో అంటే దాదాపుగా 23% రిజర్వేషన్లు గత ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. మిగిలిన దాన్ని అదే 23% చట్టబద్ధంగా ఇచ్చేసి ఆ మేరకు జీవోను తీసుకువచ్చి నిజంగా వీళ్లకు 42% ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా పార్టీ పరంగా మిగిలిన శాతాన్ని బీసీలకు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లడం అనేటువంటి మరొక ఆప్షన్ ఉంది. లేదు అని అంటే పూర్తిగా న్యాయస్థానాల్లో తేల్చుకునేంత వరకు ఆగి ఇక ఫైనల్ గా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లడం అనేటువంటి మరొక 3వ ఆప్షన్ ఉంది. అయితే ప్రభుత్వం అయితే ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే మరొక వైపు ఇటు పార్టీ పరంగా 42% అక్కడ వచ్చేటువంటి ఫలితాలను చూసి కోర్టులో వచ్చేటువంటి ఫలితాలను చూసి పార్టీ పరంగా 42% ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోనైతే ఉంది. సో దానిపైన అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తా ఉంది. ఈ స్టేను వెకెట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు కౌన్సిల్తో వాదనలు వినిపించాలని చెప్పి భావిస్తా ఉంది. నరసింహరావు, సుప్రీంకోర్టు ఇటువంటి కేసుల్లో ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? గతంలో కూడా కొన్ని స్టేట్స్ లో ఇటువంటి తీర్పులు వచ్చినాయి కదా ఇట్లాంటి కేసుల మీద. ఇప్పుడు వాటిని ఇప్పుడు కోర్టుల్లో సుదీర్ఘంగా జరిగినటువంటి వాదనలో, హైకోర్టులో జరిగినటువంటి సుదీర్ఘ వాదనలో
కృష్ణార్లు అదే వాదనలు వినిపించారు. 2-3 కేసుల్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి వచ్చినటువంటి జడ్జిమెంట్లకు సంబంధించి. అందులో ప్రధానంగా వికాస్ కిషోర్ వర్సెస్ మహారాష్ట్ర కేసుకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఈ రోజు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా అంశాన్ని ప్రస్తావించారు. జడ్జిమెంట్ తీర్పులో కూడా, ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా దాన్ని చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల్ని రద్దు చేశారు అక్కడ. సో ఈ కేసును చేస్తూ చెప్పినటువంటి ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒకంత ఇది కూడా ఆందోళన కలిగించేటువంటి అంశమే, సానుకూలమైతే కాదు. కాకపోతే ప్రభుత్వము కొన్ని నార్థన్ స్టేట్స్ కు సంబంధించినటువంటి ఉదాహరణలు చెబుతుంది. అయితే దానికి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కొన్ని వివరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటంటే అక్కడ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగానే జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు అక్కడ ఉన్నది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదని చెప్పి, కాబట్టి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా అది అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అనేటువంటిది ఒక స్పష్టంగా చెప్పలేనటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది ఈ నేపథ్యంలో. అయితే న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు పార్టీ పరంగా కూడా ఇచ్చేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే దీనిపైన అయితే మొత్తానికి రిపీట్ చేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తుంది. సీనియర్ కౌన్సిల్స్ తోటి వాదన వినిపించాలనే దిశగా చర్చలు అయితే జరుపుతా ఉంది, సంప్రదింపులు జరుపుతా ఉంది రాష్ట్ర